ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధ భాగంలో ఐదో భాగంలో 5వ అంశం తెలుసుకుంటున్నాము. నేను సర్వదా అకర్తను. ఓ అర్జున, సముద్రంలో నీరు కదులుచున్నట్లు చిత్తమునందు అభిమాన వృత్తులు ప్రవర్తిస్తున్నాయి. అట్టి అభిమాన వృత్తుల ప్రభావం చేతనే ఈ సృష్టి ప్రళయ వికారములన్నీ కలుగుచున్నాయి. వాస్తవానికి నీకు కనబడే ఎత్తైన పర్వతములన్నీ శిలామయమే కదా, వృక్షములన్నీ కొయ్యయే కదా, తరంగములన్నీ జలమే కదా, అలాగే పదార్థములన్నీ ఆత్మయే అయి ఉన్నది. సర్వజీవులను ఆత్మయందు గాంచుట అభ్యసిస్తున్నవాడు ఆత్మను దర్పణం వలె అకర్త అని గ్రహించగలుగుతాడు. నేను ఈ సర్వజీవులందు వెలుగొందుచున్నాను, ప్రత్యక్షమై ఉన్నాను. ఈ సర్వజీవులు నాయందే వెలుగొందుచున్నారు, ప్రత్యక్షమై ఉన్నారు. అయితే అట్టి నేను నిర్వైశ్యుడిని, అకర్తను, అభోక్తను అని ఎవ్వరు స్వస్వరూపం విషయమే ఎరుగుచున్నారు. వీరే సత్యమును దర్శించుచున్నవారు, సత్యద్రష్టలు. ఓ పార్థ, మరల చెప్పుచున్నాను, నానా వివిధ ఆకృతులలో కనిపించే తరంగములన్నీ జలం కాక మరింకేమిటి? ఉంగరం, గొలుసు, గాజులు మొదలైన ఆభరణాలన్నీ బంగారమే కదా, అంతయు ఆత్మయే అయి ఉన్నది. ఇందులో నీవు సందేహించవలసినదేమీ లేదు. ఆత్మయే భూతములన్నింటా వెలయుచున్నది. సామాన్యములైన ఈ పదార్థములు, ఈ జీవులు, మహత్తరమగు ఈ అబ్రహ్మము ఒకటి అని గ్రహించు. వీటికి ఒకదానితో మరొకదానికి భేదమే లేదు. నిర్వికారమగు బ్రహ్మం ఒక్కటే అన్ని వైపులా వెలయుచుండగా ఇక జగత్తు, ఆ జగత్తులోని భావ వికారాలకు చోటు ఎక్కడిది చెప్పు? జగత్తు అనేది బ్రహ్మమునకు వేరుగా లేనప్పుడు అట్టి జగత్తులో బంధువధ అనున్నదెక్కడ? విధగా మోహం చెందవద్దు. అందుచేత ముందుగా బ్రహ్మం గురించి విని మననం చేసి చక్కగా బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకొని సమరసతత్వాన్ని అనుక్షణికంగా ఆశ్రయించు. అట్లు ఆశ్రయించి అనేక మంది సాధుపురుషులకు జీవన్ముక్తులు ఈ లోకంలో నిశ్చింతులై వ్యవహరిస్తున్నారు. వారు ఆనమోహముల నుండి విడువడుచున్నారు. సంఘదోషాన్ని జయించి అసంగ స్థితిని సంపాదించుకుంటున్నారు. సుఖదుఖములనబడే స్వకీయ బ్రహ్మాత్మక నిర్వచనాల నుండి ముక్తిని బడియుచున్నారు. అవ్యయమగు పరమా పదాన్ని అద్రోహించుచున్నారు. వారి మార్గమే నీకు శిరోధార్యం కనుక కర్మలలో నిస్సంగుడవై సర్వసమత్వాన్ని అధిరోహించు. జై శ్రీరామ్. ఈ విధంగా నేను సర్వదా అకర్తను అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఏ విధంగా అకర్తగా ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వివరించడం జరిగింది. తర్వాత 6వ అంశం ఆత్మార్పణం. శ్రీకృష్ణ పరమాత్మ: హే మహాబాహో అర్జున, నీకు ప్రీతి హితము చేకూర్చాలనేది నా ఉద్దేశం. అందుచేత పరమ శ్రేయదాయకము ఉత్తమమగు విషయాలు మరికొన్ని చెప్పుచున్నాను, శ్రద్ధగా విను. ఈ భౌతిక శరీరాంతర్భాగమై ఉంటున్న శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు అనే పంచ తన్మాత్రలు బాహ్య విషయాలను స్పర్శిస్తున్నప్పుడు ఇది సుఖం కనుక నాకు కావాలి, అది అసుఖం కనుక వద్దు అనే భావాలు కలుగజేస్తున్నాయి. సుఖభావం కానీ దుఃఖభావన కానీ స్థిరంగా ఉండవు. సుఖ దుఃఖ భావనలన్నీ వచ్చిపోయే స్వభావం కలిగినవి. ఒకప్పుడు సుఖకర్మని అనిపించింది, మరొకప్పుడు ఎందుకు వచ్చిన కర్మరా అనురూపంగా దుఃఖదాయకమవుతోంది. అందుచేత వాటి యందు నమ్మకం ఉంచవద్దు. వాటిని సహించగలిగే శక్తిని పెంపొందించుకో. వాటిని ఎదుర్కోవాలంటే సహనానికి మించి వేరే ఉపాయం లేదు. నీవు వాస్తవానికి స్వతహాగా అద్వయ పరిపూర్ణానంద స్వభావుడవు. ఈ తన్మాత్ర స్పర్శలు లేవు, సుఖ దుఃఖములు లేవు. ఇవన్నీ నీ భావాభావాంతర్గతములు. నీవో భావాతీతుడవు, నిత్య నిర్మలుడవు, ఆద్యాంతరహితుడవు, నిరవయుడవు, పరిపూర్ణుడవు. అట్టి నీవు
ఈ బంధుమిత్రుల సంయోగ వియోగ దుఃఖములు ఎట్లా కలుగుతాయో చెప్పు. నీ సంపూర్ణత్వము స్వస్వరూపం ఏమరచుట చేతనే ఇదంతా కూడా సంభవిస్తోంది, లేక ఈ రీతిగా అనుభవం అవుతోంది. కాబట్టి విషయేంద్రియ సంయోగం అను భ్రమను నశింపజేయి. ధీరుడవై సుఖ దుఃఖములందు సమభావమును కలిగి ఉండుము. అప్పుడే నీవు అమృతత్వానికి అర్హుడవుతావు. అట్టి అమృతత్వమే నీ సత్య రూపం. అర్జునుడు: నిజమే, అయినా ఈ సుఖ దుఃఖాలను సహించడం సులభమా? ఎట్లా? శ్రీకృష్ణ భగవానుడు: అసద్వస్తువులవు ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఆత్మయందే పరికల్పితాలై వెలయుచున్నాయి. నీవు సర్వదా ఆత్మస్వరూపుడవే కానీ మరేదీ కాదు. వాస్తవానికి ఆత్మలో సుఖదుఃఖ లేశమన్నది ఉండజాలదు. అట్టి ఆత్మతత్వం ఒక్కటే సర్వత్రా సమమై అంతయు వెలుచుండగా ఇక అనాత్మ అన్నది ఎక్కడ ఉండగలుగుతోంది? ఈ బంధుమిత్రాది సంబంధములు అనే అసత్తుకు అసలు స్వకీయమైన ఉనికియే లేదు. కల్పనచే అవి ఏర్పడి కల్పనచే అనుభవం అవుతున్నాయి, మరొక కల్పనచే లయమైపోతున్నాయి. ఇక మనందరి స్వస్వరూపము సత్తకు లేకపోవటం అనే వినాశనమే ఉండదు. అందుచేత అసత్యములకు సుఖ దుఃఖములు అనేవి స్వతగా ఉన్నవి కావు. అది అట్లు పరికల్పించబడటం చేత మాత్రమే ఆయా రీతిగా తోచుచున్నాయి. అంతటా సర్వవ్యాపక పరమాత్మ ఒక్కటే వెలుచున్నది. జగత్తు ఉన్నది లేదు. జగత్తు ఇచ్చటి సంబంధాదులు జగత్తు ఆత్మల మధ్య ఏర్పడి ఉన్న మనస్సు మొదలైన విశేషాలన్నీ అధిగమించు. అప్పటికి నీ యందు శేషించి ఉండు చిత్స్వరూపం నందు ప్రతిష్ఠితుడవై ఉండుము. ఓ విజయ, ఆత్మ చేతనమైనది. ద్రష్టత్వం అనే క్రియా విశేషమును ఆశ్రయించి ఈ దేహమునందు వెలుచున్న సుఖమును కూడా హర్షించదు, దుఃఖమునకు కృంగదు. ఆత్మ సర్వత్రయాతీతం. ఆత్మ సర్వత్రా యథాతథం. మరి దుఃఖములను పొందుచున్నదేది? జడరూపమగు చిత్తమే వాస్తవానికి దేహరూపం పొందుతోంది. అదియే తనకు తాను సుఖ దుఃఖములను తయారు చేసుకుని అనుభవిస్తోంది. ఈ శరీరం ఉప్పొంగవచ్చు, క్షీణించవచ్చు. ఆత్మకు ఎట్టి మార్పు చేర్పులు ఉండవు. ఇక ఈ అనుభవముల సంగతి ఏమిటంటావా? ఇక్కడ తారసపడే అల్ప సామాన్య ఆశ్చర్యకర సుఖ దుఃఖ అనుభవములన్నీ ఆ అనుభవములను పొందే మనస్సుతో సహా మాయ నుండి భ్రమచేత ఏర్పడి ఉంటున్నాయి. భ్రమ అనున్నది అజ్ఞానము నుండి బయలువెడుతోంది. ఈ శరీరము, ఇంద్రియములు, సుఖ దుఃఖములు మొదలైనవన్నీ ద్రష్ట యొక్క కల్పనయే గాని అవి వేరుగా లేనే లేవు. అసలు ఆత్మ కంటే వేరైన దానిని ఎవరు ఎక్కడా కల్పించగలరు చెప్పు? బంధువులను తదితర సంఘటనలను చూస్తున్నప్పుడు నీకు కలిగే సుఖదుఃఖ భ్రాంతి అజ్ఞానం వల్లనే సంభవిస్తోంది. అజ్ఞానం చేత ఏది సంభవిస్తుందో అదంతా అజ్ఞానం చేత మాత్రమే నశించగలదు. అందుచేత అభ్యాసపూర్వకంగా సమ్యక్ బోధను సంపాదించుకో. అర్జునుడు: జ్ఞానం, అజ్ఞానం, సమ్యక్ బోధ అను వాటి గురించి మరికొంత వివరించి చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు: చెప్తాను, విను. ఒకటి చీకటి సమయంలో అత్యవసరమైన పని కొరకై బాటలో వస్తూ ఎదురుగా అంత దూరంగా మెలికలుగా పడి ఉన్న దాన్ని చూచి అయ్య బాబోయ్, త్రాచుపాము అని పెద్దగా అరిచాడు. ఒళ్ళు వణకడం ప్రారంభించింది. ముందుకు వెళ్ళక తప్పదు. వెళ్ళాలంటే ఆ పాము బుస్సను మీదికి వస్తుందేమో, ఇప్పుడేం చేయాలి అని ఆ బాటసారి భయంతో పరితపిస్తున్నాడు. పాము కాటు వేసినప్పుడు నురుగు కక్కుకోవటం, యమయాతన అనుభవించడం, విష ప్రభావం చేత ఒళ్ళు నీలం కావటం, చావటం మొదలైన చూసిన వార్తలతో అతని మనస్సంతా నిండిపోయింది. ఇంతలో ఆ ప్రక్క గుడిసెలలో ఉండే ఒక అవ్వ ఆ కేకలు విని ఒక దీపం చేత పట్టుకొని అక్కడికి వచ్చింది. దీపపు కాంతి అటువైపు చూపి, ఒరే అబ్బాయి, ఇక్కడ పాము లేదు, గీము లేదు, అది త్రాడు మాత్రమే. కావాలంటే కొంచెం చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పింది. ఆ దీపపు కాంతిలో తాను కూడా కళ్ళు తెరిచి బాటసారి చూచాడు. అరే, అది పాము కాదు, ఏదో చాంతాడు ముక్క. అనవసరంగా భయపడ్డాను అని గ్రహించాడు. అంతే, మరుక్షణం అతని భయాలు, కేకలు అన్నీ ఉపశమించాయి. అట్లాగే అజ్ఞాన జనుల దుఃఖభ్రాంతులు, శరీర తాదాప్యపు భ్రమలు ఇవన్నీ కూడా శాస్త్రములు, జ్ఞానులు అందించే సమాచారంచే నశించగలవు. ఈ శరీరంను అవధరిస్తున్న శరీరి యొక్క వాస్తవ స్వరూపం బ్రహ్మమే. ఈ విశ్వమంతయు పూర్ణ బ్రహ్మమే. బ్రహ్మము జనించుట లేదు, నశించుట లేదు.
ఇదియే పరమసత్యము, ఇదియే జ్ఞానం. బ్రహ్మ మహాసముద్రం నందు సంకల్పములని తరంగాలు ఎప్పుడో లేచి మరెప్పుడో ఆ బ్రహ్మ మహాసముద్రం నుండి లయమవుతున్నాయి. జ్ఞానోదయ కాలమందు అవన్నీ కూడా బ్రహ్మమే అవుతున్నాయి. స్వస్వరూపమగు బ్రహ్మం యొక్క వాస్తవ స్వభావం సంతరించుకున్న వానికి ఈ దేశ కాల క్రియలు, నీవు నేను అను ఈ భావ వికారములు మొదలైనవన్నీ కూడా బ్రహ్మముగానే తెలియవస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ అనుభవమయ్యే భేద అభేదములు బ్రహ్మమునందు లేవు అనే నిర్మలమైన అవగాహన పరిడవిల్లుతోంది. స్వస్వరూపంను ఏమర్చినప్పటి ఈ దేశకాల దేహ క్రియాదుల కల్పితానుభవ పరంపరలే అజ్ఞానం యొక్క స్వరూపం. కాబట్టి అర్జున, నీవు ఇప్పటికిప్పుడు సకల భయశోకాలను, మానమదాలను, సుఖదుఖ నిర్వచనములను, సర్వ కోర్కెలను వదిలి ఉండుట అభ్యాసం చేయి. అసద్రూపమగు ద్వైత భావమును పరిత్యజించే ప్రయత్నం చేయి. సద్రూపుడవు కమ్ము. నీవు ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నీ సర్వకర్మలను, భావములను బ్రహ్మంతోడ నింపివేయి. నీ యొక్క సుఖదుఖములను, లాభాలాభములను, జయాజయములను శుద్ధ బ్రహ్మంతో ఐక్యమనర్చివేయి. నీవు బ్రహ్మ సముద్రుడవే గాని ఒక తరంగమో బుడగయో కాదు. హీనములైన నేను ఒక జీవుడను మొదలైన భావములకు తావీయవద్దు. తత్వనిశ్చయం చేసుకొని గుహలోని వాయువు వలె నిశ్చలత్వం వహించి అటు తర్వాత ప్రాకృత కార్యమగు ఈ యుద్ధమును ఆచరింపము. నేను ఆచరించేది, భుజించేది, ఇచ్చేది, ప్రేల్చేది అంతయు ఆత్మయాను స్థిర నిశ్చయం కలిగిండుటే సమ్యక్ బోధ. అది ఆత్మార్పణం అని కూడా చెప్పబడుతుంది. ఎవడు తనయందు ఏ భావాన్ని ఆశ్రయించి ఎట్లు నిశ్చయుడై ఉంటాడో అతడు దానిని పొందడం జరుగుతోంది. అందుచేత సత్యమగు బ్రహ్మమును పొందుటకు గాను నీవు బ్రహ్మాకార స్థిరచిత్తుడవు కమ్ము. అప్పుడు నీవు కార్యకారణాతీతమగు బ్రహ్మమే కాగలవు. ఇందులో సందేహం లేదు. బ్రహ్మజ్ఞుడైన వాడు కర్మఫలాలను ఆశింపక ఈ సర్వకర్మలు పూర్వాపరాలతో సహా బ్రహ్మమే అను భావనతో యథాప్రాప్తములైన కర్మలను ఆచరించుచున్నాడు. అందుకు ప్రయోజనంగా బ్రహ్మమే అవుచున్నాడు. ఏ మనుష్యుడైతే సర్వకర్మలందు నిష్క్రియమగు బ్రహ్మమునందే సర్వకర్మలను గాంచుచున్నాడు అతడు అందరిలోకి బుద్ధిమంతుడు. అతడే పరిపూర్ణ కర్మి అని కూడా చెప్పబడుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మార్పణం అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. నిజానికి ఈ సుఖదుఖాలు అనేటువంటివి అంటే మనకి నిజముగా ఉన్నవి అన్నట్టు తోస్తున్నా అవన్నీ కూడా అసద్వస్తువుల పట్లనే ఏర్పడుతున్నాయి. ఉన్నది ఆత్మస్వరూపమే, అంత బ్రహ్మమే అయినప్పుడు ఒకదాని వల్ల సుఖం, ఒకదాని వల్ల దుఃఖం అంటూ ఏది ఉండదు, సర్వత్రా సమమై వెలుచూ ఉంటుంది. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మార్పణ బుద్ధితో ఉండాలి, ఏది చేసినా కూడా అని వివరించడం చెప్పడం చూసాము. ఇక తర్వాతి అంశం 7, అకామకామి. ఓ ధనంజయ, నీవు లాభ అలాభాదులకు, లభ్య అలభ్యాదులకు వశీభూతుడవు కావద్దు. యథాప్రాప్తులైన కర్మలు నిర్వర్తించడమే ఉచితం. అయితే అట్లు నిర్వర్తించే సమయంలో అనాసక్తుడవై ఉండుము. ఆసక్తిని సమూలంగా త్యజించి యోగస్థుడవై కర్మలు ఆచరించుము. అజ్ఞానం ఆశ్రయించక, కర్మలయందు ఆసక్తి లేక, కర్మల సహిత రహితత్వములకు అతీతుడవై సర్వదా సముడవై వెలయుము. కర్మఫలాసక్తిని విడిచి నిత్యతృప్తుడవై నిరాశ్రయుడవై యథాప్రాప్తములైన కర్మలు ఆచరిస్తూ ఉంటే అప్పుడు ఆ కర్మలు నీ పట్ల లేనివే అవుతాయి. నేను ఇది చేయుచున్నాను అను కర్తృత్వ బుద్ధి ఆసక్తి, అకర్తృత్వ బుద్ధి అనాసక్తి. మనసు అజ్ఞానవృతమైనప్పుడే ఆసక్తి ప్రబలుతుంది. అట్టి కర్తృత్వ బుద్ధి విభాగమునకు సంబంధించిన మనస్సును వెంటనే పరిత్యజించుము. పరతత్వంను సుస్పష్టంగా ఆకలింపు చేసుకొని అనాసక్త బుద్ధితో స్వధర్మములైన కర్మలను ఉనర్చుచున్న మహాత్మునికి మరింకెన్నడూ కర్తృత్వ బుద్ధి కలగదు. నేను దేనికి కర్తను కాదు అను అభ్యాస యోగముచే నేను దేనికి భోక్తను కూడా కాదు అని అవగాహన బలం పుంజుకుంటుంది. అభోక్తృత్వం వలన సమత్వం లభ్యపడుతోంది. సమత్వం నుండి అనంతత్వము, అనంతత్వం వలన బ్రహ్మత్వము సిద్ధించగలవు. ఎట్లాగైనా సరే నీవు ఇక్కడ నానత్వను పరిత్యజించు. పరబ్రహ్మైక్యం పొందు లక్ష్యం గల ఆచరణలను ఆశ్రయించు. అప్పుడు విద్యుక్తములైనప్పటికీ నీవు ఆ కర్మలకు కర్తవు కావు.
ఎవని కర్మలు కామ సంకల్ప వర్జితంలో అవి ప్రారంభమునందే జ్ఞానాగ్నిచే దగ్ధం కాబడినాయో అట్టివాని శాస్త్రములు పండితుడు అని పిలుస్తున్నాయి. సముడు, సౌమ్యుడు, స్థిరుడు, స్వస్థుడు, శాంతుడు, విషయ నిస్పృహుడు అగువాడు కర్మలు ఆచరించున్నప్పటికీ నైష్కర్మియే అగుచున్నాడు. అందుచేత కిరీటి, నీవు ద్వంద్వరహితుడవై ఆత్మవంతుడవై యథాప్రాప్తములైన స్వధర్మానుకూల మగు కర్మలు ఆచరించుచు ఈ భూమండలంను అలంకరించుము. ఏ మూఢుడైతే కర్మేంద్రియాలను మాత్రం నిరోధించి ఆయా విషయానుభవములను మనస్సునందు స్మరించుచున్నాడో అట్టివాడు మిథ్యాచారి అని పిలువబడుచున్నాడు. ఎవరైతే ఇంద్రియములను ఆయా కర్మలయందు నియమించేటప్పుడు మొదలే సంగరహితుడై కేవలం కర్మలను కర్మేంద్రియాల సహాయంతో నిర్వర్తిస్తున్నాడు అట్టి అనాసక్త కర్మయోగం అత్యంత ప్రాశస్తమైనది సుమ. నదులు సముద్రంలో ప్రవేశించగానే అవి తమ ప్రవాహత్వాన్ని సముద్ర జలంతో ఏకం చేసి ఆ సముద్ర జలంలో ఉపశమిస్తాయి చూచావు. ఎవనిందు దృశ్యాదులు ప్రకాశించగానే అవన్నీ నిరాకారమగు బ్రహ్మనందు లయమైపోతాయో అట్టి పురుషుడు పరమశాంతిని పొందుచున్నాడు. అంతేగాని కోరికలు కోరుకుంటూ రోజులు గడుపుచున్నవాడు, ఉపాధులు ధరిస్తున్నవాడు ఎప్పటికీ శాంతిని పొందుటయే లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా అకామ కామి అనే వ్యక్తిని గురించి, అంటే కోరికలు కలిగి ఉన్నవాని పరిస్థితి ఎలా ఉంటుంది, కోరికల పట్ల ఆసక్తి లేని వాని విషయంలో ఎలా ఉంటుంది అని చెప్పడం మనం చూసాము. ఆ విధంగా చెప్తూ మనకు ఇక్కడ సముద్రంతో పోల్చడం అనేది చూస్తూ ఉన్నాము. నదులు అనేవి అవి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎలాంటి అలజడి లేకుండా విలీనమైపోతుంది. అలాగే ఈ జ్ఞానికి కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం వల్ల ఆ కర్మలు అతను కర్తవ్య నిర్వహణలో భాగంగా చేస్తున్నప్పటికీ అతన్ని అవి అశాంతికి గురి చేయవు. ఎప్పుడూ ప్రసన్న చిత్తంతో ఉంటాడు. అయితే ఎవరికైతే కర్మ ఫలాల పట్ల ఆసక్తి అనేది ఉంటుందో ఆ వ్యక్తికి, అజ్ఞానికి మాత్రం అవి అశాంతిని కలిగిస్తాయి అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక తర్వాతి అంశం 8. దేహి, దేహము, వాసనలు. శ్రీకృష్ణ భగవానుడు: ఓ పార్థ, ఇక్కడ ఇంద్రియములకు తారసపడే ఆయా భోగములపై నమ్మిక కలిగి ఉండవద్దు. అయితే యథాప్రాప్తములైన కర్మలను మాత్రం సమత్వ నిర్వికార బుద్ధితో నిర్వర్తిస్తూ ఉండు. ఇక ఈ దేహములంటావా, ఇవి జన్మ, జర, మరణాది స్వభావయుక్తమై అనాత్మయై ఉంటున్నాయి. అనాత్మభూతములగు ఈ శరీరాదులందు ఆత్మభావం కలిగి ఉండకము. వికారరహితమగు సత్యవస్తువునందే ఆత్మభావం కలిగి ఉండము. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ శరీరం నశించినంత మాత్రం చేత ఇక్కడేమీ నశించటమే లేదు. ఆత్మ నశించినప్పుడే అది నాశం అని అనిపించుకుంటోంది. అయితే ఆత్మకు నాశనం అనున్నదే లేదు. ఇది సత్యం. చిత్తం కంటే కూడా అత్యంత సూక్ష్మమైన ఆత్మ జీర్ణమొనర్చబడజాలదు. కనుక ఆత్మను చిత్తం నుండి వేరు చేసి కర్మలను ఏమీయో నిర్వర్తించని వాడివే అవుతున్నావు. కర్తృత్వం అంటే ఏమిటి? ఆసక్తియే కదా. ఇప్పటికిప్పుడే నీవు అజ్ఞానం అను మూర్ఖత్వాన్ని పరిత్యజించు. అందుకు గాను జ్ఞానులను ఆశ్రయించు. అనాసక్తమతి అయిన మహాత్ముడు కర్తృత్వ అహంకారం పొందడు. ఆత్మ అవినాశిని, ఆద్యాంతరహితమని విఘ్నులు ఎరిగియే ఉన్నారు. ఆత్మ నశించున్నదను భ్రమ నీకు అర్హమే కాదు. అట్టి భ్రమయే అన్ని దుఃఖాలకు మూల కారణం. ఆత్మజ్ఞుల ఆత్మను నశించుదానిగా ఎంచరు. వారు తమయందే ఆత్మను ప్రత్యక్షం చేసుకుని ఉంటారు. ఇక ఈ శరీరాదులందు ఆత్మబుద్ధిని కలిగి ఉండరు. అర్జునుడు: ఓ జగన్నాథ, శ్రీకృష్ణ, అట్లా అయితే అజ్ఞానుల శరీరం నశించినప్పటికి కూడా దాని వలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు కదా. శ్రీకృష్ణ భగవానుడు: అవును, అజ్ఞానుల విషయమైనా సరే ఈ దేహం నశించినంత మాత్రం చేత ఎక్కడ నశిస్తున్నదేదీ లేదు. అవినాశి ఆత్మ ఒకటి సర్వత్ర వెలయుచుండగా ఇక ఈ దేహములు నశించినంత మాత్రం చేత ఎవరికి మాత్రం ఏం నష్టం? మోహం వలనని ఇది లభించింది, ఇది వినష్టమైనది అని అనునదంతా తోచుచున్నది. కుడ్రాలి రెండవ కుమారుడు ఎక్కడైనా తారసపడతాడా?
అట్లాగే పరిశీలన సహాయంతో భ్రమను త్యజించిన వానికి ఈ శరీరాలు వాటి వినాశనములు అసలు కనిపించవు. అసత్తగు నా దేహము వారి దేహము మొదలగు భావములన్నింటికీ స్వతః అయిన ఉనికియే లేదు. సర్వభావములు ఎందులో కలుగుచున్నాయో అట్టి సమరస వస్తువునకు వినాశనము గాని అభావము గాని లేదు. జ్ఞానులు సత్ అసత్తుల విభాగం విషయంలో నిర్ణయం చేసుకుని వర్తిస్తున్నారు. అర్జున, సర్వవ్యాపి అగు ఆత్మ అవినాశి అని గ్రహించు. అవ్యయమగు ఆత్మను ఎవ్వరూ వినాశనం కావించలేరు. నీకు కనబడుచున్న ఈ శరీరాలన్నీ ఒకనాటికి నశించవలసిందే. అయితే ఈ శరీరాలను ధరిస్తున్న శరీరం నాశరహితమైనది. దానికి ఈ దేహాదులతో ఏమాత్రం ప్రమేయం లేదు. ఆత్మ యొక్క ఉనికి దేహాదులతో వచ్చేది కాదు, దేహాదులతో పోయేది కాదు. అందుచేత ఈ దేహాలను దృష్టిలో పెట్టుకొని వీరంతా నశిస్తారేమోనని శంకతో నీ స్వధర్మమైన యుద్ధం మానవలసిన అవసరం లేదు. అఖండము సర్వగమము అగు ఆత్మ ఒక్కటే వెలయుచుండగా ఇక అసత్తైనదంతా ఎక్కడ ఎట్లు ఏర్పడగలదో చెప్పు. అవినాశి అనంతము సత్స్వరూపము అగు ఆత్మను గురించి ఎవరైనా దుఃఖించవలసిన పనేమున్నది? కారణం దానికి సంబంధించిన కార్యం, దానిచే కనబడే అనేకత్వం ఇవన్నీ పరిధించబడగా అప్పుడు ఆ ఏకత్వ అనేకత్వముల మధ్య శాంతి పరమపద స్వస్వరూపం ఒకటే వాస్తవమైన ఉనికిని కలిగి ఉన్నది. తక్కినదంతా భ్రమయే. అర్జునుడు, అయితే భగవన్, నాదొక చిన్న సందేహం. ఆత్మకు మరణం అనే ధర్మమే లేదు కదా. అట్టి ఆత్మ అయ్యో నేను మరణించబోచున్నాను అని ఎందుకు అనుకుంటోంది? మరొక ప్రశ్న కూడా వినండి. ఈ మానవుల యొక్క, ఈ లోకాల యొక్క, స్వర్గ నరకాదుల యొక్క స్థితిగతులన్నింటికీ కారణం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు, బ్రహ్మమే తన యొక్క అధ్యాసను చమత్కారమును ప్రకటించుచు శరీరముల యందు వెలయుచున్నది. ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, మనస్సు, బుద్ధి అను తన్మాత్రలతో కూడి జీవుడుగా అగుచున్నది. ఆవు దూడ త్రాడుచే లాగబడినట్లు, పక్షిపిల్ల పంజరంలో చిక్కుకున్నట్లు ఈ జీవుడు తనకు తానుగా శరీరబద్ధుడవుచున్నాడు. వాసనానుసారంగా దేహంను ధరిస్తున్నాడు. ప్రస్తుత దేహం శిథిలమైనప్పుడు వాసనను కొనసాగించిన కారణంగా మరొక దేహం పొంది వేరైన దేశకాలములను గాంచుచున్నాడు. వాయువు ఒక పుష్పంపై ప్రసరించి అక్కడి గంధమును తన వెంట గొనిపోవునట్లు ఈ జీవుడు ఒక దేహం నుండి వాసనలు గొనిపోయి మరొక దేహంతో కొనసాగిస్తున్నాడు. చక్షురాది ఆయా ఇంద్రియములు సంస్కారమును వెంటబెట్టుకొని దేహ తదనంతర దేహములను పొందుచు తన యందు తానే సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. ఈ శరీరంతో ఏర్పడే సంబంధం అంతా కేవలం వాసనల చేత ఏర్పడుతోంది. వాసనలే రహితమైతే ఇక అట్టి జీవునకు నేను ఈ దేహమునకు సంబంధించిన వాడను అను భావన అనుభవంలో ఉండవు. అప్పుడు శేషించేది పరమపదమే అయి ఉంటుంది. వాసనాయుక్తుడగు జీవుడు అన్న పాన మైథునములచే ధ్యాసయుక్తుడగుచు నానావిధ యోనులందు తిరుగాడుచున్నాడు. భ్రమ అను భారమును మోయుచు ఇంద్రియధర్మములందు ఆసక్తి కలవాడై తన స్వరూపం ఎట్టిదో పూర్తిగా ఏమర్చుచున్నాడు. ఎప్పుడైతే జీవుడు అను చైతన్య సత్తా స్వరుడు ప్రాణ సంచలనంతో సహా దేహము నుండి బయలువెడతాడో అప్పుడు ఈ దేహం చలనరహితమవుతోంది. గాలి ఆగిపోతే లత యొక్క కదలిక ఆగిపోతుంది చూచావా? అట్లా దేహి దేహం నుండి బయలుపడగా ఈ దేహం నిస్పందం అవుతోంది. అప్పుడు ఇతను మరణించాడు అని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ దేహి దేహమును త్యజించువాడు అంత మాత్రమే ఇక్కడి విశేషం. ఈ జీవుడు శరీరం నుండి బయలువెడిన తర్వాత అక్కడ ఉన్న ఆకాశమునందు తన వాసన బలం చేత తన వాసనలన్నీ రూపుదాల్చినట్లు గాంచుచున్నాడు. వాసనల తీవ్రత దిశ క్రమములను అనుసరించి మరల పాంచభౌతిక సమ్మేళనమును ఆశ్రయించి ఇతఃపూర్వమునకు వేరైన దేశకాలను గాంచుచున్నాడు. ఈ మహాప్రయాణం అనంతకాలంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒక శరీర నాశనం, నూతన శరీర ఆవిర్భావం కూడా స్వప్నానుభవం వంటివే. అయితే శరీరంతో కూడిన విషయములు సంబంధములన్నీ కూడా ఎప్పటికప్పుడు వాస్తవమైనట్లు అజ్ఞానవశం చేత పరికించుచున్నాడు. నిద్రలో కలలు కంటున్న వాని వలె నీవు ఇదంతా చూచి భ్రమించవలదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దేహి, దేహము, వాసనలు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. మనకి ఈ దేహం నశించినంత మాత్రాన అందులో ఉన్నటువంటి దేహి ఎప్పుడు నశించడు.
ఆ దేహి అనేవాడు అప్పుడున్న దేహంతో ఏర్పరచుకున్న వాసనలను బట్టి తర్వాత మళ్ళీ దేహము శరీరాన్ని దాల్చడం అనేది జరుగుతుంది అని వివరించడం అనేది మనం చూస్తున్నాము. ఇక 9 తర్వాత అంశం 9 వాసనాక్షయం ఆత్మానుభవం. ఏ వస్తువు ఏ రీతిగా ఏర్పడుచున్నదో దాని వినాశనం కూడా అట్లే జరుగుతుంది. సృష్టి ప్రారంభంలో ఈ సమిష్టి సృష్టికర్త తన యొక్క పూర్వకల్ప వాసనలను అనుసరించి గుర్రము, ఆవు మొదలైన జీవజాతులను కేవలం కల్పన సహాయంతో సృష్టిస్తున్నాడు. అందుచేత ఇక్కడ దృశ్య జగత్తు, ఇందలి జీవన్ మృత్యులతో సహా సర్వం కల్పన మాత్రమే. కుమ్మరివాణి రకరకాల కుండలలాగా ఈ వివిధ జీవజంతు జాలాలు కల్పించబడుచున్నాయి. ఈ జీవజంతు జాతులు కల్పించబడుచున్నాయి. కుమ్మరివానికైతే మట్టిని కుండలుగా మలచడానికి సారే మొదలైన ఉపకరణాలు కావలసి ఉంటుంది. మరి ఈ దృశ్య జగత్తు విషయము సమిష్టి సృష్టికర్తకు ఎట్టి ఉపకరణాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా మనకల్పితమే కదా. ఒక కథారచన వలె కల్పనలోనే ఉదయిస్తోంది, కల్పనలోనే కొనసాగుతుంది, కల్పనలోనే లయిస్తోంది, కల్పన యందే ఉపశమిస్తోంది. జీవునికి జగత్తుకు గల సంబంధం కథారచయితకు కథారచనకు గల సంబంధం వంటిది. కల్పనతో కూడినది వాస్తవం ఎట్లా అవుతుంది? జీవుని స్వరూపం జ్ఞానశక్తియే. అట్టి జ్ఞానశక్తి చేతనే పదార్థాల ఉనికి అనుభవం అవుతోంది. ఆ అనుభవం యొక్క రూపం కల్పన చేతనే నిర్మించబడుతోంది. కనుక ఈ జగత్తు ఆరోపితమైన భ్రమతో కూడిన దృష్టి కారణంగా ఘనీభూతమైన సంసార సాగరంలాగా, అనగా ఆత్మానుభవ వ్యతిరేకమైనదిగా తోచుచున్నది. ఈ జగత్తు ద్రష్ట యొక్క వాసనలను అనుసరించి అనేక విధములుగా స్ఫురించుచున్నది. ఆ వాసనలు ఇతఃపూర్వపు కర్మ భావనల పరంపరా విశేషం చేతనే ఆయా వర్తమాన రూపములు కలిగి ఉన్నాయి. ఇతఃపూర్వపు పురుషాకారం చే ఏర్పడిన వాసనల వర్తమాన పురుషాకారం యొక్క ఉచ్చ నీచములను అనుసరించి ఇక ముందు బలహీనపడటమో బలపడటమో జరుగుతోంది. నిన్న సంపాదించుకున్న ధనం ఈరోజు చేసే వినియోగ సముపార్జనను అనుసరించి తరగటమో పెరగటమో జరుగుతోంది కదా. నిన్న తిన్న ఆహారముల వలన కలిగిన అజీర్ణం వంటి ఏదైనా అనారోగ్యం ఈరోజు సేవించే ఔషధం చేత తొలగించబడుతోంది. చూచావా? అట్లాగే వర్తమానంలో నిర్వర్తించే తపస్సు, దానము, ధ్యానము, కర్మఫల సమర్పణ వంటి ఉత్తమ కర్మలు ఔషధ రూపంలో ఇతఃపూర్వపు వాసనలు తొలగించగలవు. జీవుడు వాసనలు తొలగించుకున్నప్పుడు అతని యందు ఆత్మస్వభావం స్వయం సిద్ధంగా ప్రకాశించగలదు. అందుచేత అర్జున, నీవు ఎంత శ్రమించి అయినా సరే శాస్త్రవిహిత ధ్యానాది కార్యక్రమములను, నీకు విధించిన కర్మఫల సమర్పణను ఏక సమయంలో అత్యంత శ్రద్ధతో నిర్వర్తించు. అంతేగాని ఇంద్రియాల వెంట మనస్సుతో పరుగులిడి వెనుక ముందు చూచుకోకుండా వాసనలను మరింత మూటగట్టుకోకు. అప్పుడు మానవ జన్మను ఈ అవకాశంను దుర్వినియోగపరిచిన వాడివే అవుతావు. ఈ జీవునికి ఎదురుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములచే చతుర్విధములైన పురుషార్థములు ఉన్నాయి. అయితే ఇతడు దేనిని గ్రహించి విశేషంగా ప్రయత్నించడం జరిగితే ఆ ప్రయత్న ప్రాబల్యములను అనుసరించి ఆ పురుషార్థమే సిద్ధించగలదు. ఇది గ్రహించి ఉండుట చేతనే వింధ్యా పర్వతం పలుగునంతటిని ప్రళయవాయువులు వీచుచున్నప్పుడు కూడా ధీమంతులైన వారు తమ యొక్క శాస్త్రవిహిత పురుషాకారాన్ని వదిలిపెట్టరు. అర్జునుడు: హే జగత్పతి, ఈ జగత్ స్థితికి స్వర్గ నరకములు, సృష్టి మొదలైన కల్పనలకు అసలు కారణం ఏమిటో చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు: అర్జున, అజ్ఞానావృతుడైన జీవుడు తన యొక్క అభ్యాస బలం చేత చిరకాలం నుండి ఈ స్వర్గ నరకాదులను గాంచుచున్నాడు. స్వర్గ నరకాది సంసార సంభ్రమం అంతటికీ కారణం వాసనలే. కాబట్టి వాసనాక్షయం వలననే నీకు నిత్య శ్రేయస్సు సమకూరుతోంది. వాసనలు రహితమైతే జీవుడు అనబడినదే ఉండదు కదా. అనగా ఇదే జీవుడు స్వయంగా శివస్వరూపమై ప్రకాశించగలడు. అర్జునుడు: దేవదేవ, వాసనలు దేనివల్ల కలుగుచున్నాయి? అవి సమూలంగా నశించేది ఎట్లా? శ్రీకృష్ణ భగవానుడు: అజ్ఞాన భ్రమ నుండి వాసనలు లేచి అనాత్మయందు ఆత్మభావాన్ని కలిగిస్తున్నాయి.
ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటేనే అజ్ఞానం నశించి వాసనలు విలీనం కాగలవు. ఓ కౌంతేయ, నీవు ఆత్మ గురించి విన్నావు, విచారించావు, గ్రహించావు. ఇక ఇది నేను, నాది, నావారు అను రూపంలో గల వాసనలను త్యజించడంలో జాప్యం ఎందుకు? అభ్యంతరం ఏమిటి? అర్జునుడు: హే కృష్ణ, నాదొక సందేహం. ఏది దేనిని ఆశ్రయించి ఉంటుందో అది నశించినప్పుడు ఆశ్రయించబడేది కూడా నిరాశ్రయం అవుతోంది కదా. మీరు వాసనలు రహితమైతే జీవుడనబడేవాడే ఉండడని ప్రవచించారు. జీవుడే లేకపోయినప్పుడు ఇక ఇటు అనర్థదాయకమగు సంసారాదులు, అటు పరమానంద ఆవిర్భావమగు ఆత్మసాక్షాత్కారం అనుభవించేవాడెవడు? శ్రీకృష్ణ భగవానుడు: ఓ మహామతి, వాస్తవానికి ఆత్మయే ఉన్నది. జీవుడనబడేవాడు ఆత్మకు వేరుగా లేడు. ఆత్మ సర్వదా అఖండమే గాని అది ఎన్నడూ ఈ జీవులుగా ఖండితమవుటలేదు. ఆత్మయే వాసనత్వం వహిస్తోంది. అట్టి ఆత్మజ్ఞానం సముపార్జించుకొనుచున్నప్పుడు అకృత్రిమంగా అజ్ఞానాన్ని విసర్జించడం జరగగలదు. వాసనల నుండి విడివడినప్పుడు ఇంకనూ ఈ జీవుని యొక్క ఏ స్థితి శేషించి ఉంటుందో దాని అందే ఆత్మస్థితి అని, మోక్షమని పిలవడం జరుగుతోంది. ఏ ద్రష్ట అయితే అజ్ఞాన దశలో నేను ఒక అల్పజీవుడను, ఈ జగత్తు నిండా కష్టాలే, ఇక్కడ దుఃఖాలే నా గతి అని తలుచుచున్నాడు, అదే ద్రష్ట సర్వవాసనలు నశించినప్పుడు నేను ఈ సర్వ ఉపాధులకు అతీతమైనట్టి మునుముందే ఉన్నట్టి నిర్వికార ఆత్మ చైతన్యమును అని అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నాడు. నేను ఉపాధిని ఉపయోగించే ప్రజ్ఞను అని తనను తాను ఎరుగువాడు ఇక ఉపాధి జీవుడు అని ఎట్లా అనిపించుకుంటాడు చెప్పు? ఉపాధి లేక జీవుడని ఎట్లా అనిపించుకుంటాడు? ఓ పార్థ, నీవు జీవన్ముక్తుడు వగుము. యథార్థమగు ఆత్మతత్వమును దర్శించుము. వాసనా జాలం నుండి విడివడిన వాడు మాత్రమే ముక్తుడని అనిపించుకుంటున్నాడు. వాసనాక్షయం కానంత వరకు ఎంతటి శాస్త్ర కోవిదుడైనప్పటికీ పంజరంన చిక్కిన పక్షిలాగా బద్ధుడే సుమ. ఎంతగా బోధించిన మాయయందు కాపురం ఉండేవానికి ఆత్మ దుర్దర్శనం. ఇంద్రజాలంలో కనిపించే భ్రమ విశేషాల వంటి ఈ జగత్ సంబంధాలను నమ్ముకొని కూర్చున్నవానికి ఆత్మ యొక్క దేహాతీతత్వం, అఖండత్వాల గురించి ఎంత చెప్తే ఏమున్నది? అందుచేత శాస్త్రాలలో ప్రవచించబడిన విధి విధానాలను శ్రద్ధగా అనువర్తించు. సాధనాదులను ప్రవృద్ధం చేసుకో. తద్వారా వాసనలు నశింపజేసుకో. అప్పుడు నీవు తప్పక ముక్తుడవుతావు. మరొక్కసారి ప్రకటిస్తున్నాను, వాసనాక్షయమే మోక్షం. వాసనలు కలిగి ఉండటమే బంధం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి వాసనాక్షయం, ఆత్మానుభవం అనే దాని గురించి తెలియజేశారు. మనలో ఉన్నటువంటి వాసన తొలగించుకుంటూ పోతే ఆత్మానుభవం అనేది కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.